నమస్కారం. ఈరోజు మన వనితా టీవీ స్టూడియోలో ఆనాటి గీతాంజలితో సినీ పరిశ్రమ జీవితపు అనుభవాల గురించి ఎన్నో కబుర్లు మనం చెప్పుకుందాం. సీతారామ కళ్యాణం తర్వాత ఆఫర్స్ వస్తే మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? బయట నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చిందండి మాకు. విజయవాడలే చేశారండి. ఆఫర్ వచ్చింది. పెద్ద ఆయన్ని అడిగారు. రామారావు గారిని మేము ఎప్పుడు కూడా చిన్నయ్య గారు పెద్దయ్య గారిని పిలిచేవాళ్ళం. ఎందుకు పిలిచేవాళ్ళం అంటే మా నాన్నగారు నేర్పించారు. అమ్మ, మొదటి ఛాన్స్ ఇచ్చారు, ఈయనే దేవుడు మనకి, జీవితం అంతా కూడా ఆయన తలుచుకోవాలి మనం, ఆయన కుటుంబాన్ని. అందువల్ల ఎప్పుడు మీరు పెద్దయ్య గారు చిన్నయ్య గారు అని పిలవాలని చెప్పారు. అంటే ఆయన జీతం ఇస్తున్నారు మాకు. నాకు ఎంత జీతం తెలుసా అండి? 1000 రూపాయలు నెలకి. అక్కకి 1000 రూపాయలు. ఆ రోజులో 1000 చాలా 2000 అంటే గొప్ప కదండి, చాలా పెద్ద అమౌంట్. అణాలును అర్ధనాలు ఉండే రోజుల్లో మరి 1000 రూపాయలు అంటే మేము గ్రేట్ పీపుల్ అప్పుడు. అవును, నిజమే. అయితే దాని తర్వాత మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు మరి మీరు వెళ్ళగలిగారా? 2 years ఎవరు మాట్లాడలేదండి. 2 years లోపల ఒక ఆఫర్ వచ్చింది విజయవాడ దగ్గర నుంచి. కేవీ రెడ్డి గారు కబురు పెట్టించారు. హీరోయిన్ గానే మా స్వర్ణమంది ఏదో సినిమా అండి. ఏంటి రామారావు, మన హీరోయిన్గా ఇస్తారా? నా హీరోయిన్ అలా ఎలా అడుగుతారండి అని అన్నారు పెద్ద ఆయన. నాకు బాగా గుర్తు. ఆ అమ్మాయి సినిమా రిలీజ్ అవ్వాలి, సీత క్యారెక్టర్కి ఎట్లాంటి నేను అనుకున్నాను, అది ఎట్లాంటి పేరు తెచ్చుకోవాలంటే అలాంటి పేరు తెచ్చుకోవాలి సీతారామ కళ్యాణం అంటే. అంటే అప్పటి నుంచి ఇంకెవరు మళ్ళీ ఆ పక్క ఛాయలు కూడా రాలేదు. మరి దానివల్ల మీకు మీ కెరియర్కి లాస్ అలా ఏం లేదండి. అలా ఏం కాలేదు. చాలా మాకేం నేర్పించారంటే, డైలాగులు మాకు పెద్ద రావు, యాక్టింగ్ పెద్ద రాదు, ఒక డాన్స్ చేస్తే సరిపోతుందా? అసలు మొత్తం టీమే రాకపోతే ఏం చేస్తాం? అది ఎక్కడైనా నుంచున్నాం అనుకోండి, కెమెరాలు చూస్తేనే మాకు భయం, మా అక్కకి నాకు. నేనైతే ఈ కాళ్ళు టోస్ మీద నుంచునేదాన్ని. కెమెరా వచ్చేసి పెడుతుంటే ఈ టోస్ మీద నుంచి కిందకి లాగాలన్నమాట. మళ్ళీ వద్దమ్మా కిందకు నుంచోమ్మా నేను వారు. ఎన్నేళ్ళు తీసారండి అలాగా? సంవత్సరం? జస్ట్ 1 year అండి. 1 year లో సీతారామ కళ్యాణం చేశారు. 1 year అనుకుంటున్నాను. 2 years లో రెండోది గులేబకావళి. ఏ సందర్భంలోనైనా ఆయన ఏమైనా తిట్టడం, ఇరిటేషన్ మీతో, మీరు కొత్త సినిమాకే కొత్త, ఎప్పుడైనా జరిగిందా? చిన్న పిల్లలు, పైగా 14 ఏళ్ళనే ఉంటుందా మీ? నాకు 13 అండి. 13 అంటే అసలు ఇంకా ప్రపంచాన్నే మీరు చూడలేదు. ఆ వయసులో ఆయనకి పెద్ద మహానటుడు ఆయన. అసలు ఏమైనా ఇరిటేషన్ అవ్వడం, ఏమైనా తిట్టడం అట్లాంటిది జరిగిందా? ఉంది ఇరిటేషన్. బట్ సీతారామ కళ్యాణం అప్పుడు మటుకు మాకు ఒకటే ఏంటంటే, రోజు డైలాగ్ నేర్చుకోవాలి. పుండరీకాక్షి గారి డైలాగులు మామూలు విషయం కాదు. పుండరీకాక్షి గారు చాలా బాగా నేర్పిస్తారు. తర్వాత వెంపటి సత్యం గారి దగ్గర రోజు డ్యాన్స్ నేర్చుకోవాలి. ఇవాళ షూటింగ్ లేదనుకోండి, 10 రోజులు షెడ్యూల్ అయిపోయిందంటే ఇంకో 10 రోజులు గ్యాప్ వస్తే మాకు ఇవన్నీ నేర్పించేవారు పెద్ద ఆయన. మీ ఒరిజినల్ పేరు మణి అంట కదా? అవునండి. మరి గీతాంజలి అని ఎవరు మార్చారు? అంటే యాక్చువల్గా నేను కొన్ని చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుని ఒక ఎస్టాబ్లిష్మెంట్కి వస్తున్నప్పుడు బాంబే నుంచి నాకు ఆఫర్ వచ్చిందండి. బాబు బెంబిస్త్రీ, పారస్మణి, అస్తహువాను రాణి చెహ్రా, మంచి పాట ఉందండి, చాలా మంచి ఎక్సలెంట్ సాంగ్. అండ్ ఓ జబ్బు యాదాయే, లవ్లీ సాంగ్స్. అండ్ లక్ష్మీకాంత్ ప్యారీలాల్ గారు. పాడగలరా మీరు? ఒక్కసారి పాడి వినిపించండి. ఓ జబ్బు యాద్ ఆయే बहुत याद आए, हमें जिंदगी में अंधेरे में हम हैं, जरा ये बुझाए, जरा ये बुझाए, वो जब याद आए बहुत याद आए. అబ్బా మరీ చెప్పకండి, చాలా బాగా పాడారు. బాబుబాయ్ గారు చాలా మంచి వ్యక్తి అండి. గుడ్ అంటే అసలు లైఫ్లో అలాంటి, ఇప్పుడు రామారావుతో నాకు ఎలాగా ఫస్ట్ ఛాన్స్లోనే అంత పెద్దవారితో నాకు పరిచయం అయిందో, అక్కడ కూడా ఈజ్ అ వెరీ గ్రేట్ అనమాట అండి. ఆ క్యారెక్టర్ కానీ, ఆ రిసీవింగ్ కానీ, ఆ మర్యాద కానీ, మమ్మల్ని ఎంత ప్రేమగా చూసారో మేము చెప్పలేమండి నిజంగా. ఆయన రామారావు గారు తెలుగులో మీకు ఎలాగో, హిందీలో బాబు బెంబిస్త్రీ గారండి. నిజంగా చెప్పాలంటే ఇంక నాకు అంతకంటే నేను ఇంకెవరి పేర్లు చెప్పనక్కర్లేదు. ఇట్లా జరిగితేనండి ఆయన వెంటనే ఆలోచించి, రవీంద్రనాథ్ ఠాగూరు గీతాంజలి ఈ పేరు ఈ అమ్మాయికి పెడితే ఎట్లుంటుందని ఆలోచించుకుని మా నాన్నగారిని నన్ను కూర్చోబెట్టి, మీరు ఏమనుకోపోతే మీ అమ్మాయి పేరు మారుస్తున్నాను గీతాంజలి, అసలు ఎవరికి దక్కదు పేరు, ఎందుకంటే ఈ పేరు ఎవరికి రాలేదు ఇంతవరకు. అది ఎంత మహానుభావుడు రాశాడు అది, రవీంద్రనాథ్ ఠాగూర్.
ఈ పేరు పెడుతున్నాను మీ అమ్మాయికి అంటే మా నాన్నగారు బాబు మీ ఇష్టం అండి అన్నాం. కానీ అంతవరకు అది మీకు ఆల్మోస్ట్ కెరియర్ కొంత స్టార్ట్ అయిన తర్వాత మీకు వచ్చింది కదా, అవును. అంతవరకు మిమ్మల్ని ఏ పేరుతో పెట్టారు? తెలుగు సినిమా మణి. ఆహా. మణి తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు మణిమాల, మన తెలుగులోనే ఒక అమ్మాయి ఉంది, ఓకే. ఆవిడ మణిమాల, నేను మణి. ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట. దీని తర్వాత మీరు మార్చేశారు ఇంకా పేరు. వీళ్ళు మార్చారండి, బాంబే వాళ్ళు మార్చారు. తెలుగులో కూడా మీరు ఆటోమేటిక్ అదే పేరు ఇంకా అంతే కంటిన్యూ చేసేసారు. ఇంకా ఆహా. ఈ కీపిట్ అంతే, ఇక్కడ మణికి అక్కడ కీపిట్ చేసుకుని మేము మళ్ళీ గీతాంజలి అని పేరు వచ్చినప్పటికీ నాకు ఇంకా సూపర్ పిక్చర్స్ వచ్చేసినాయి. మీరు సీతారామ కళ్యాణం పెద్ద హిట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఆఫర్ ఏదొచ్చింది హీరోయిన్ గా? ఇల్లాలు. ఇల్లాలు ఎల్వి ప్రసాద్ గారు అంటే ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్ రావడం, తర్వాత డాక్టర్ చక్రవర్తి రావడం. ఒక చక్రవర్తి ఒక అద్భుతమైన క్యారెక్టర్, మంచి దాని తర్వాత ఇల్లాలు మీరు కాంబినేషన్ ఎవరు అసలు? యాక్చువల్గా ఆయన అనుకున్నది ఎల్వి ప్రసాద్ గారు నన్ను మాట్లాడడం, ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలమ్మా, చాలా బాగుంటుంది, ఇల్లాలంటే ఇల్లాలాగే ఉండాలి, నో మేకప్స్ ముందే చెప్పారు ఆయన, గ్లామర్స్ అంతా చేయకూడదు, మేము ఎట్లా చేస్తే అట్లనే మీరు ఉండాలి ఆ గెటప్లో అని కొంచెం అడ్వైస్ చేశారు నాకు. సరేనండి తప్పకుండానండి. నేను అట్లా కథాకళి మేకప్లు అవన్నీ వద్దనేవారు అనమాట. కథాకళి అంటే ఆయన కళ్ళు గిళ్ళు అంతా వేసేసుకుంటా. అప్పటికి కొన్ని పిక్చర్లు నేను జానపద చిత్రాలు కూడా చేశానండి, నాకు గుర్తులేవట్లేదు. ఇవన్నీ ఎక్కువగా హీరోగా నటించిన వ్యక్తి ఎవరు అప్పటి వరకు? ఎక్కువ సినిమాల్లో అందరూ యాక్ట్ చేశారండి. కృష్ణ గారితో యాక్ట్ చేశాను, రామకృష్ణ గారితో యాక్ట్ చేశాను. రామకృష్ణ గారు అంటే అప్పుడు అందరితో పాటు ఆయన నో సరే అండి, ఏదైనా రామకృష్ణ గారు ఓ పెద్ద అప్పుడు వీళ్ళందరూ ఒక హీరోయిజం లో ఉన్నారు కదా. హర్నాథ్ రాజు గారు, సీతారాం కళ్యాణ్ ఫస్ట్ హీరో ఆయనే కదా. తర్వాత శోభన్ బాబు గారు, రామ్మోహన్ బాబు గారితో మీది పొట్టి ప్లేడర్ కదా? పొట్టి ప్లేడర్ మొదటి సినిమా ఆయనకి మొదటి హీరోయిన్ నేను. అంటే యాక్చువల్గా ఆయనకి అప్పుడు ఏ హీరోయిన్తో కూడా రాలేదు ఛాన్సెస్. పొట్టి ప్లేడర్లో పద్మనాభం గారి ప్రొడక్షన్ అది, అందులో నాకు హీరోయిన్గా ఇవ్వడం ఫస్ట్ ఛాన్స్ అని చెప్పారు నాకు. ఫస్ట్ హీరోయిన్ నేను, తర్వాత నుంచి అందరు హీరోయిన్లు వచ్చారు. సో యు ఆర్ లక్కీ హ్యాండ్. అంటే బట్ ఆయన సెలబ్రేట్ చేశారండి. ఎట్లా చేశారంటే విజయ్ చిత్ర అని ఒక మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్లో చెప్పారనమాట, నాకు ఫస్ట్ హీరోయిన్ గీతాంజలి, ఆవిడ దగ్గర నేను ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు నాకు మ్యారేజ్ అంతా అయిపోయింది, చాలా వరకు సీన్లు అయిపోయినాయి అనుకోండి. అప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన గారు, నేను, శోభన్ బాబు గారు కూర్చొని మాట్లాడడం జరిగింది. నా ఫస్ట్ హీరోయిన్ అండి, మరి నేను చెప్పకపోతే ఎలాగండి అని అన్నారు ఆయన. ఓన్లీ ఫర్ మ్యాగజైన్ పత్రికకి. మాకు ఇవన్నీ అప్పుడు లేవు కదండి. అవును, ఛానల్స్ వచ్చి 10-15 అప్పుడు వాళ్ళు మరి నిజంగా ఉండుంటే నిజంగా కుమ్మేసేవారు ఈ ఆ హీరోస్ అంతా. అసలు ఛానల్స్ కి ఒక అదృష్టం అండి, అట్లాంటి వాళ్ళని మేము ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం అంటే. ఇప్పుడు ఒక శోభన్ బాబు ఎవరు దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారండి, మనకి దొరకరు. అసలు రామకృష్ణ గారిని నాకు తెలిసి మీరు రామకృష్ణ గారితో చాలా తక్కువ సినిమాలు యాక్ట్ చేశారు కదా? లేదండి, చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. రణబేరి నుంచి రాజయోగం, కోట్ల పిల్ల తోటలో రాణి, తర్వాత ఇంకా ఉన్నాయండి చాలా పిక్చర్లు ఉన్నాయండి. ఆ తోడు నీడ, రామారావు గారు, జమున గారు, నేను, మా ఆయన ఎప్పుడు మీకు ప్రపోజల్ పెట్టారు, లేకపోతే ఎలా జరిగింది అది? అవన్నీ చాలా వరకు వచ్చేసిన తర్వాత కొన్ని సినిమాల్లో మేమిద్దరం లవ్ సాంగ్స్, లవ్ సీన్స్, ఏదో ఇప్పుడు ఒక మనిషికి ఒక ఎప్రిసియేషన్ ఉంటుందండి. కొంతమంది 5-6 మంది ఆర్టిస్టులు మేము కూర్చునేవాళ్ళం సెట్లో. ఈయన మటుకు స్పెషల్గా టీ తెచ్చుకుంటారు ఆయన ఇంట్లోంచి. తెచ్చుకుని నాకు గీతాంజలి ఏంటి టీ తాగుతావా అని అడిగేవారు. పైకి మా వాళ్ళందరూ ఏంటండి గీతగా మాట్లాడుతారు, మేము కనిపించలేదా? అంతే కదా అంతే కదా. నా ఉద్దేశం అది కాదండి. సరే కానీ అందరికి ఇవ్వండి అనేవారు. బట్ నాకు మటుకు ఎందుకు నాకు ఇస్తారు ఈయన అని అనుకునేదాన్ని. ఇక్కడ అనిపిస్తుంది హృదయంలో, తెలియదు అంతమానం ఏంటిన్నా తింటావా అని అడిగేవారు, ఏదైనా తాగుతావా కాదు అనేవారు. ఎందుకు ఈ స్పెషల్ నన్ను అడుగుతారు, వాళ్ళు అలా అడగడానికి ఏంటి? అప్పుడు రోజుల్లో మేము గబాలని బయట పడలేము, మాట్లాడలేము. ఇప్పుడు మీ అంత స్పీడ్స్లో మేము లేము. అప్పుడు ఇంత మంచి సినిమాలు చేసినా మాకు 24 గంటలు మా డాన్స్లు ఏంటి, మా డైలాగులు ఏంటి, మేము ఏం చేయాలి అనే థాట్ తప్ప మాకు తెలియదండి. కానీ వీళ్ళందరినీ ఇట్లా అడుగుతారు ఈయన ఏంటి కారణం అని కొంచెం మైండ్లో ఉండేదన్నమాట అండి. ఒక ఇంచు ఉండేది నాకు. ఇంచుండి ఏంట్రా ఇది, దీనికి కారణం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తే అవకాశం నాకు ఇంత మాట్లాడడం అనుకునేదాన్ని. బట్ సాంగ్స్లో కూడా చాలా క్లోజ్గా పాటలు వచ్చాయి, డ్యూయట్స్ మాకు.
అయినా కూడా నేను ఎప్పుడు అడగలేదండి. నేను క్వైట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. ఈ టీలు ఆఫ్ టీలు వంటలు అన్ని ఆఫర్ చేసిన తర్వాత ఎప్పుడు ఆయన అసలు విషయాలకు వచ్చారు? అప్పటికి మా నాన్నగారిని నెమ్మదిగా కుదరపరుచుకున్నారు ఆయన. అంటే ముందర ఆయన బుట్టలో వేశారా? ఆయన బుట్టలో వేయకపోతే మన వల్ల కాదండి. మా ఫాదర్ చాలా, మా నాన్నగారి గురించి కొంతమందికి తెలుసు, ఎప్పుడు నా కూడా ఉండాలన్నమాట. నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరు నాతో మాట్లాడతారు, ఒక చిన్న వాళ్ళకి ఒక పాపం బిడ్డల్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలనే బాధ్యతలు కొన్ని వారికి ఉంటాయి. అందులో ఇక్కడ ఇందాక ఒకటి అడుగుదాం అనుకుని మర్చిపోయానండి. మీ స్వర్ణ అక్క గారు కూడా శూర్పణఖ క్యారెక్టర్తో ఎంట్రీ ఇచ్చారు, బట్ ఆవిడ తర్వాత కంటిన్యూ చేయలేదా ఎక్కువ? ఎందుకండి అప్పటికే భయపడిపోయింది. అవునా? ఆ రోజు ఒక సాంగ్లో, ఒక షార్ట్లో రాముడు గురించి వర్ణిస్తుంటాడు నారదుడు, కాంతారావు గారు. వర్ణించినప్పుడు ఈ శూర్పణఖ వింటదనమాట. అమ్మ బాబాయ్, అంత అందగాడ రాముడు, అయితే ఆ రాముడిని నేను ఎలాగైనా చూడాలి అని ఆ చిరునవ్వు ఆవిడలో ఆవిడ యాక్ట్ చేసుకుంటుంది ఒక పిల్లర్ దగ్గర. ఈ లోపల పెద్దదానవయ్యవు కాంతారావు గారు అంటారు అనమాట. శూర్పణఖ పెద్దదానవయ్యవు అనగానే అలా అంటది తను. అనగా ఇవన్నీ ఆయన చిన్న పెద్ద ఆయన మనకి నేర్పించారు. మా అక్కకి ఎక్స్ప్రెషన్స్ తనకి రావు, నేర్పిస్తే ఇవన్నీ చెయ్యాలి. మనకి ఎందుకు వచ్చిన గొడవ, అందరూ చూస్తున్నారేమో సెట్లో, ఇదొక భయం. కొంత డ్రాప్ అయిపోయారు ఆవిడ, భయపడిపోయింది. భయపడిపోయి ఒక 4-5 సినిమాలు చేసి, భీష్మలో కూడా చేసింది ఒక వేషం. మంచి క్యారెక్టర్స్ 5-6 చేసింది. ఆ నాన్నగారు, నా వల్ల కాదు నాన్నగారు, నాకు త్వరగా పెళ్లి చేసి పంపించేయండి నన్ను. మ్యారేజ్ చేసుకు వెళ్ళిపోయిందండి. ఓకే, నాన్నగారు మిమ్మల్ని చూసి అంతేనండి. ఇక ఈ 100 ఎన్ని కళ్ళు ఉంటాయో భగవంతుడు చెప్తుంటాడు ఒక్కొక్కరికి. మొత్తం అన్ని కళ్ళు నా మీదే. నన్ను తినడం కానీ, ఒక్కొక్కప్పుడు షూటింగ్స్లో మీరు నమ్మరు, నాకు 3 షిఫ్ట్లు పనిచేసేదాన్ని. ఇంటికి వచ్చేటప్పటికి అన్ని డాన్స్ల క్యారెక్టర్స్, హీరోయిన్లు కూడా డాన్స్లు ఎక్కువ ఉండే. నాకు 4-5 డాన్సులు ఉండేవి. అన్నీ చేసుకుంటూ ఏజ్లో ఉన్నాను కాబట్టి నాకు టైర్డ్స్ అని తెలిసింది కాదు. ఇలా పడుకుంటే మా ఫాదర్ ఏం సరే జ్యూస్ తీసుకొచ్చి, బత్తాయి జ్యూసు దాగి ఉనిపోసేస్తుండేవారు. నోరు తెరిచేయాలంటే. అలాంటి నాన్నగారు ఎలా బుట్టలు వేశారు రామకృష్ణ గారు? అదే కదండి మరి మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ చెప్పాలి. ఇంత చేసినా, ఇంతమందితో మాట్లాడినైనా వెంటనే ఏంటి శ్రావతి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు బాబు, ఏంటి సంగతిలో అస్తమాన్ని నన్ను పలకరిస్తున్నారు, ఈయన జోకు ఇట్లా. ఈయన కౌంటర్లు బాగానే వేసేవారు. కౌంటర్స్ బ్రహ్మాండంగా వేసుకునేవారండి. మా నాన్నగారు ఏం తక్కువ కాదు, కానీ మా నాన్నగారికి ఏంటంటే ఆయన మీద మంచి అభిప్రాయం. అబ్బాయి మంచివాడు, అందంగా ఉంటాడు, అండ్ మోర్ ఎవర్ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఇలాంటివన్నీ కొంచెం చూస్ చేసుకునేవారు ఆయన. ఎలా ప్రపోజ్ చేశారు? మీ అమ్మాయిని నేను చేసుకుందాం అనుకుంటానండి అలా ఏమన్నా అన్నారా, లేకపోతే ఏమిటి అసలు? ఏమండి, గీతాంజలిని నాకు పెళ్లి చేయకూడదా, ఎందుకు, ఏంటి ఇంకా సినిమాలు ఏదో చెప్పారు. అప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? అప్పటికి ఏం చేస్తుంటానండి, ఏమందుకే వెళ్ళిపోయి ఉంటాను ఈజీగా. అప్పుడు చెప్తే ఇంక నాన్నగారు కూడా, అయ్యో పాపం కష్టపడుతుంది, మనందరి కోసమే కదా, ఇది ఒక్కరితి కష్టపెట్టి మనకు పోషిస్తుంది పాపం, ఎందుకు ఏంటి, ఇంకా తన్ని ఎలా రిలాక్స్ చేయిద్దామా, మంచి అబ్బాయి, ఆ అబ్బాయి మరి సంపాదించుకుంటున్నాడు, తను సంపాదించుకుంటుంది, ఇద్దరు హ్యాపీగా పనిచేసుకుని సంపాదించుకుంటారు, ఏదో ఒక మైండ్కి వచ్చారనమాట ఆయన. ఒకసారి ప్రపోజ్ చేశారు నాకు, మా మ్యారేజ్ చేసేసుకో చాలు, నువ్వు కష్టపడ్డావు చాలు, నువ్వు ఇంకా ఎంత సంపాదించినా మేము తింటాం అని ఏదో ఒక సెన్సిబుల్ డైలాగ్స్ అని మాట్లాడేవారు. మ్యారేజ్ అయిపోయిన నాకు చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు ఉన్నారండి అప్పటికి, ఒక తమ్ముడు ఉన్నాడు అప్పటికి. వీళ్ళందరినీ సెటిల్ చేయాలి, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకున్నా. అందరి మ్యారేజెస్ అయిన తర్వాత మీ మ్యారేజ్? సీతారామ కళ్యాణం మా పెద్దయ్య గారు బుక్ చేయడం కాదు, అసలు నా క్యారెక్టర్, నా ఒరిజినల్ క్యారెక్టర్ అంతా. అందులో యాక్టింగ్ చేయాలి, మీరు ఊరికే అలా జీవించేశారు? జీవించలేదండి, ఆయన బొట్టు పెట్టారు. ఆయన బొట్టు పెడుతూ ఆయన నవ్వు, చిరునవ్వు ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో ఎలా ఉంటుంది మీకు రామారావు గారు అంటే? అద్భుతం అండి. ఆ చిరునవ్వు ఎన్ని సినిమాల్లో మీరు చూసుంటారు, కొన్ని కోట్ల సినిమాలు చూసుంటారు. నాకు బొట్టు పెట్టినప్పుడు నాకు ఆ నవ్వే చిరునవ్వే అనమాట. అది పెట్టుకుని ఆ రోజు కాకి డ్రెస్ వేశారనమాట ఆయన. డైరెక్షన్లో కాకి డ్రెస్ వేస్తారు, ప్యాంట్ షర్ట్ కూడా టక్ చేసుకుని, ఒక టవల్ వేసుకొని, అట్లా అందమైన వ్యక్తిని ఊహించుకోండి, అట్లా ఉంటారు ఆయన. అద్భుతమే. అప్పుడు ఆయన బొట్టు పెట్టి మా సీత అంటే ఆయన ఇంకా ఏమో అంటే ఆ కథలో కూర్చున్నప్పుడు ఆ సీతాదేవిని ఇట్లా అనుకున్నారేమోని, ఏమనుకున్నారో ఆయన, అవన్నీ నాలో చూడాలని కోరిక. అట్లా చేశారండి నాకు. బట్ ఆంధ్రదేశంలో ఈ రోజు వరకు నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా నాకు సీత పాత్రకి సీతమ్మ అని పిలుస్తున్నారు. నన్ను. గ్రేట్. అది నిజంగా గ్రేట్.